వెంకట లక్ష్మీనారాయణ. ఆ పేరు కంటే జేడి లక్ష్మీనారాయణ అంటేనే ప్రజల కళ్ళల్లో ఆయన ప్రతిబింబం కనిపిస్తుంది. పోలీస్ అధికారిగా ఎన్నో క్లిష్టమైన కేసులను ఛేదించిన ఆయన ఉద్యోగాన్ని వదిలి గత ఎన్నికలకు ముందు రాజకీయాల్లో అడుగుపెట్టారు. ప్రస్తుతం జై భారత్ నేషనల్ పార్టీ అధినేతగా మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. చెప్పండి లక్ష్మీనారాయణ గారు, మీ పేరు ముందు జేడి అని ప్రాచుర్యం అవడానికి కారణం? ఆ సమయంలో నేను సిబిఐ ఆర్గనైజేషన్లో జాయింట్ డైరెక్టర్గా పనిచేసాను. సో జాయింట్ డైరెక్టర్ అంటే మామూలుగా అబ్రివేషన్లో జేడి అని ఉంటుంది. కాబట్టి మాధ్యమాల్లో మీడియాలో జేడి అని రావడం మొదలుపెట్టిపోయింది. అప్పటి నుంచి నా పేరు బివి నుంచి అది జేడీగా పరివర్తన మాడిపోయింది. ఆ విధంగా ప్రజల్లో కూడా, ఎందుకంటే మీడియా ప్రభావం ఎంత ఉంటుందో మనకు తెలుసు. మీడియా వాళ్ళు ఒక విషయాన్ని 10 సార్లు చెప్తే అది ప్రజల్లో కూడా అలవాటు అయిపోతుంది. సో ఆ విధంగా నా పేరు ఇంటి పేరుగా అది మారింది. నాకు అనేక విషయాల్లో అది ఒకసారి ఇబ్బందులు కూడా కలుగజేస్తుంది. చాలా మందికి నేను మాట్లాడుతుంటే మొదలు నేను బివి లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నానంటే ఆ తర్వాత కొంతసేపు అయిన తర్వాత మీరు జేడీ కదా, జేడీ అని చెప్పుకోవట్లేదు అని చాలా మంది అంటారు. ఓకే, అది అప్పట్లో ఉన్న ఇది ఆ ప్రాచుర్యంలో ఉన్నది నడుస్తుంది. పోలీస్ బాస్గా ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మీరు ఉద్యోగాన్ని రాజకీయాలకు రావాల్సిన అవసరం ఏంటి, ఆవశ్యకత ఏంటి? రాజకీయాలంటే అది ఒక సహించుకునే స్థాయికి వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే నేను స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళినప్పుడు చాలా మంది పిల్లలు అడుగుతాను, మీరేమవుతారు ఫ్యూచర్లో అంటే వాళ్ళు మేము డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్ అంటారు. కానీ పొలిటీషియన్ అని మాత్రం ఎవరు చెప్పరు. అంటే ఈ పొలిటికల్ అన్నది ఏమవుతుందంటే ఆ కుటుంబాలకి, వారసత్వ రాజకీయాలకి ఇది మాత్రమే పరిమితమైంది. తర్వాత రాజకీయాలంటే కేవలం డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఇది పరిమితం. ఆ విధమైన భావాలు వచ్చినప్పుడు అనే రాజకీయాలు అనేవి మన జీవితాలను శాసిస్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి రాజకీయాలను మనం మెరుగు పెట్టాల్సిన బాధ్యత అందరి మీద. సో దానితో ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఒక మంచి సమాజం, ఒక మంచి యువతరానికి ఉపాధి, తర్వాత కొత్త ఆలోచనలో వచ్చే యువతకు అవకాశం, ఇలాంటివన్నీ కల్పించాల్సిన ప్లాట్ఫామ్ ఒక ఆవశ్యకత ఉంది. సో అవన్నీ గమనించి, ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడూ అంటారు, మనం ఏదైనా సాధించాలంటే అది రాజ్యాధికారం ద్వారానే సాధ్యం. కాబట్టి రాజ్యాధికారం అనేది చాలా ముఖ్యం. దానికి పాలిటిక్స్ అనేది ఒక మాధ్యమం. ఈ రాజకీయానికి బ్యూరోక్రసీకి తేడా ఏంటి? రెండు సర్వీస్. బ్యూరోక్రసీ కూడా పబ్లిక్ సర్వీస్ చేయాలి, రాజకీయాలు కూడా సర్వీస్ చేయాలి. సో ఈ రెండింటి యొక్క ఫైనల్ వాళ్ళ ఉద్దేశం ఒకటే. కానీ ఇవి ఏ విధంగా అన్వయించుకుంటున్నారు అంటే, ప్రజాసేవ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డబ్బులు పెట్టి వచ్చేస్తే మేము పదవులు సంపాదించవచ్చు. పరిస్థితి అలా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. ఆ తర్వాత మేము ఏదైతే పెట్టుబడి పెట్టామో ఆ పెట్టుబడికి 4-5 రెట్లు మేము ఈ 5 సంవత్సరాల కాలంలో సంపాదించుకుంటాం. గతంలో చూసుకుంటే ఒక సాంప్రదాయక రాజకీయ నాయకులు ఉండేవారు. రోజు వాళ్ళ ఇంట్లో పంచాయతీలు లేదంటే వాళ్ళ ఇబ్బందులు కానీ, ప్రజల ఇబ్బందులు కానీ తీర్చడానికి 6 గంటల నుండి 9 గంటలు ఈవెన్ అందుబాటులో అవకాశం ఉన్నంత వరకు రాజకీయ నాయకులు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు నియోజకవర్గానికి కానీ, ప్రాంతానికి కానీ సంబంధం లేని వ్యక్తులు ఉన్నపాటుగా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అన్న టైంలో ముందు ఒక 4 రోజుల ముందు వస్తారు, డబ్బులు పంచుతారు, గెలిచేస్తారు. 5 ఏళ్ల తర్వాత ప్రజలకు కనిపించలేని పరిస్థితి ఈ రోజు ప్రస్తుత రాజకీయాల్లో రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ. ఈ విధమైన రాజకీయాలు అంటే ఈ విధంగా ప్రజలను భ్రమలు పెట్టడం, ప్రజలని ఈ విధంగా కన్ఫ్యూజ్ చేయడం, ప్రజలకు ఈ విధమైన అబద్ధాలు చెప్పడం, ఇదే రాజకీయమే. రాజకీయాలు అంటే సేవ అన్నది ప్రధానమైన అంశం. కాబట్టి ఈ విధంగా రాజకీయాలను తిరిగి రాయడానికి ఈ విధమైన ప్లాట్ఫామ్ ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది. జై భారత్ నేషనల్ పార్టీ అని ఏదైతే అంటాం, జై భారత్ నేషనల్ పార్టీ ఆ విధంగా పుట్టుకొచ్చిన పార్టీ. సో ఆ విధమైన సంకల్పనలతో మేము రావడం జరిగింది. ఇప్పుడు ఏమైపోతుందంటే అన్నింటిలో కూడా కమర్షియలైజేషన్ వచ్చింది. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ చూసుకున్నా కూడా కమర్షియలైజ్ అయిపోయింది. అంటే మేము ఫీజు కడతాము, మీరు చదువు చెప్పండి, మా పిల్లలకు గ్రేడ్లు సంపాదించండి, అంతే. దానివల్ల ఏంటంటే ఒక పరిపూర్ణమైన విద్యార్థి ఏర్పడలేదు. తల్లిదండ్రులు వాళ్ళ డిమాండ్, విద్యా సంస్థలు అలాగే ఉన్నాయి. సో ఆ విధంగా ఇది ఒక కమర్షియలైజేషన్. తర్వాత మన రిలేషన్స్ మధ్య కూడా కమర్షియలైజేషన్స్ అవుతున్నాయి. సో పెళ్లిళ్ళు కానీ ఇవన్నీ కూడా ఈ విధంగా కట్నాలు ఇవన్నీ రావడం వల్ల అదొకటి ఏమైందంటే కమర్షియల్ అగ్రిమెంట్ గా మారింది. కాబట్టి కమర్షియలైజేషన్ అనేది ఎప్పుడు కూడా జీవితంలో ప్రతి భాగంలోకి రావడం వల్ల అదే కమర్షియలైజేషన్ మీడియాలోనూ వచ్చింది,
ఆ తర్వాత రాజకీయాల్లో కూడా వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే కమర్షియల్ రాజకీయాలు, ఇన్వెస్ట్మెంట్ రాజకీయాలు వస్తాయో ఏమవుతుందంటే ఫైనల్ గా నేను ఇన్ని కోట్లు పెడతాను, ఆ తర్వాత నేను ఎంత సంపాదించుకుంటాను అని రావడం వల్ల ఈ పబ్లిక్ సర్వీస్ అన్న కాన్సెప్ట్ అనేది పక్కకి వెళ్తుంది. సో మళ్ళీ ఈ పబ్లిక్ సర్వీస్ అన్న కాన్సెప్ట్ రాజకీయాలంటే అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్, దాన్ని మళ్ళా తిరిగి రాయడానికి ఈ విధమైన ఎఫర్ట్స్ మా దగ్గర నుంచి జరుగుతాయి. కేవలం రాజకీయ ఒత్తిడితోనే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు, లేదంటే నిజంగా అక్కడ అవినీతి జరిగింది? యాక్చువల్లీ ఆ కేసు సిబిఐకి ఇచ్చింది హైకోర్టు. సిబిఐ సొంతంగా కేసు రిజిస్టర్ చేయలేదు. కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టులో సుదీర్ఘమైన వాదనల తర్వాత ఈ కేసుని సిబిఐకి ఇన్వెస్టిగేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత కోర్టు యొక్క ఆదేశాలతో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సాక్ష్యాధారాలను బట్టి ఆ ప్రాసెస్ ను చేసి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఛార్జ్ షీట్ పంపించడం జరిగింది. అంటే క్లిష్టమైన కేసుని మీరు మీ అమలులో దర్యాప్తు చేసిన తర్వాత ఒకనొక దశలో జేడీ లక్ష్మీనారాయణ గారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు, విశాఖ నుండి ఎంపీగా పోటీ చేస్తారు అనే ప్రచారం కూడా జరిగింది. దీనికి మీ సమాధానం? మాధ్యమాలు ఆ విధంగా ప్రచారం చేస్తారు. మీరు ప్రయత్నం చేయలేదంటారు? ప్రయత్నం నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి నా వంతున ప్రయత్నం ఉండదు. ఎప్పుడు ఆ విధమైన ప్రయత్నాలే లేవు. ఎందుకంటే నేను ఎప్పుడు అమ్మఒడి కాదు, ఈ నాడు నేడు బాగుందని ఎప్పుడు అన్నా. తర్వాత ఉద్దాన ప్రాంతంలో ఒక హాస్పిటల్ కడుతున్నారు, రీసెర్చ్ సెంటర్ కడుతున్నారు, అది బాగుంది అన్న. వెంటనే ఆపోజిట్ మాధ్యమాలు, ఆపోజిట్ పార్టీలు ఏం చేస్తాయంటే ఇటువంటి వదంతులు వేస్తాయి. అంటే మన రాష్ట్రంలో రాజకీయాలు ఎంత నీచమైన స్థాయికి దిగిపోయాయంటే ఒక మార్పు చేయడానికి వస్తున్న ప్రయత్నాలను వాళ్ళు ఈ విధంగా భయపడి ఈ విధమైన చేస్తారు. కాబట్టి నాకు అర్థమైందంటే నేను చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడో భయాన్ని సృష్టిస్తున్నాయన్నంత మటుకు నాకు క్లియర్ గా అర్థమవుతుంది. మీ రాజకీయ జీవితం జనసేనతో ప్రారంభమైంది. ఆ తర్వాత ఆ పార్టీకి ఎందుకు రాజీనామా చేశారు? జనసేనతో నేను మొదలు పెట్టాను. యాక్చువల్గా 2018 సంవత్సరంలోనే ఒక పార్టీ పెడదామని నిర్ణయం కూడా జరిగింది. ఆల్మోస్ట్ డిస్కషన్స్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. కానీ ఆ సమయంలో సమయం తక్కువగా ఉండడం, ఆ తర్వాత అదే విధమైన భావజాలం ఉన్నది. అంటే ముఖ్యంగా జీరో బడ్జెట్ పాలిటిక్స్, అంటే ఓటుకు నోటు కానీ ఓటుకు డబ్బులు పంచడాలు ఇలాంటివి లేకుండా జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో వస్తామని అప్పుడు జనసేన పార్టీ ప్రకటించడం, ఆ తర్వాత మన ఆలోచనలకు సారూప్యం ఉండడం వల్ల అక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ విశాఖపట్నంలో ఎంపీ సీటుకి నాకు కేటాయించడం జరిగింది. 2019లో ఎన్నికల్లో పాల్గొన్నాను. ఆ తర్వాత మళ్ళా జనసేన అధినేత మళ్ళా నేను సినిమాల్లోకి వెళతాను అని ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఆయన వృత్తి సినిమాలు అది చేసుకోవడం తప్పంటారు? రాజకీయాలు ఎలాగుంటాయంటే ఇది ఫుల్ టైం జాబ్. అవును, రాజకీయాలు ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ కూడా మిగతా పార్టీల వాళ్ళందరూ కూడా వేరే పనులు ఏమి చేయరు. 24 గంటలు పార్టీని నడిపించాలంటే కొంత ఆర్థిక వనరులు కావాలి. ఆయన సినిమాల్లో నటిస్తూనే ఉన్న డబ్బులు పార్టీకి పెట్టడం కానీ లేదంటే ఆయన సర్వీస్ చేయడం కానీ జరుగుతుంది. అంటే అది తప్పంటారు? నేను నడిపిస్తున్నాను పార్టీని. పార్టీకి వనరులు పెద్దగా అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మీరు పర్యటన చేయాలి, అభ్యర్థులు మినిమం బ్యానర్లు పెట్టాలన్నా, పాంప్లెట్స్ చేయాలన్నా చాలు. మినిమం నియోజకవర్గ స్థాయి వేరు, రాష్ట్ర స్థాయిలో కూడా నిధులు అవసరం. మినిమం ఖర్చులు సరిపోతాయి. ప్రజలు కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రల్ బాండ్స్ లో ఏ పార్టీకి ఎంతెంత డబ్బులు ఇచ్చారు మన సుప్రీం కోర్టు చెప్పిన తర్వాత ఒక్కొక్క పార్టీకి ఎంతెంత డబ్బులు, అంటే డబ్బులు ఇవ్వడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. అంటే నాట్ ఓన్లీ ఎలక్ట్రల్ బాండ్స్ బట్ డైరెక్ట్ గా కూడా మనకి ఇచ్చేవాడు ఉన్నారు. కానీ ఏంటంటే రాజకీయాలు ఒక ఫుల్ టైం జాబ్. ఎందుకంటే ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో కలవాలి, ప్రజల మమేకం అవ్వాలి. సో ఆ విధంగా ఉండడం వల్ల, ఈ విధంగా వారు తీసుకున్న నిర్ణయం వల్ల ఇది ఒక రాజకీయ పార్టీగా ఎదుగుతుందో లేదో అన్నది అప్పట్లో నాకున్న అవకాశం. ఎందుకంటే వాళ్ళకి స్ట్రక్చర్స్ ఉండాలి, ఆ తర్వాత జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో గ్రామ కమిటీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అది ఫుల్ టైమ్ గా చేయాల్సిన అవకాశం. కాబట్టి ఆ విధంగా ఆలోచించడం వల్ల మరి ఈ పార్టీలో మనుగడ ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను ఆ క్షణంలో బయటికి రావాలి.